కేటీఆర్ కవిత కొంతమంది బీఆర్ఎస్ నేతలు నందినగర్ నివాసంలో ఉన్నారు. అలాగే అఫీషియల్గా కోర్టు తీర్పు కాపీ కోసం ఎదురు చూస్తున్నారు కేటీఆర్ అను ఆయన లీగల్ టీం. కోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళి కేటీఆర్ కలుస్తారని తెలుస్తూ ఉంది. ప్రస్తుతం నందినగర్ నివాసంలో ఉన్నారు కేటీఆర్తో పాటు కవిత మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. కోర్టు తీర్పు కాపీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కేటీఆర్ లీగల్ టీం. కోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత కేసీఆర్ని కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం నందినగర్ నివాసంలో ఉన్నారు కేటీఆర్ ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే ప్రస్తుతం కేటీఆర్ క్వాష్ను కొట్టేసింది హైకోర్టు. దానికి సంబంధించిన కోర్టు తీర్పు కాపీ కోసం కేటీఆర్ నందినగర్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. కేటీఆర్తో పాటు కవిత అండ్ కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా కరెస్పాండెంట్ సతీష్ ఉన్నారు. సతీష్, నందినగర్లో తీర్పు కాపీ కోసం కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు అలాగే కవిత వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సతీష్? ఎస్ రఫీ, ఈరోజు ఉదయం 11 గంటలకు హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు కాపీ ప్రతి ఇంకా అందలేదు. తీర్పు కాపీ కోసం ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. నందినగర్లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసంలో ఇక్కడికి బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కేటీఆర్తో పాటు కవిత కూడా ఇక్కడే ఎదురు చూస్తున్నారు. ఈరోజు తీర్పు కాపీ వచ్చిన తర్వాత ఫర్దర్ ఏం చేయాలి, పార్టీ నుంచి ఏం చేయాలి, కేటీఆర్కి సంబంధించినటువంటి లీగల్ టీం ఏం చేయాలన్న దానిపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పై కోర్టుకు వెళ్ళడానికి, ఇటు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కాకుంటే మిగతా పై కోర్టుకు వెళ్ళడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందనే విషయం కూడా లీగల్ టీంతో చర్చిస్తున్నారు. అయితే హైకోర్టులో క్యాష్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత ఉన్నటువంటి ఏ విధంగా ఎందుకు కొట్టివేసినటువంటి పూర్తి స్థాయి కాపీ వచ్చిన తర్వాత దాని ఆధారంగానే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కాపీ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా నేతలు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి హరీష్ రావు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఏసీబీ కూడా నోటీస్ ఇచ్చింది. 9వ తారీఖు రోజు కేటీఆర్ హాజరు కావాలని చెప్పి నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడికి నిన్న ఏదైతే తమకు సంబంధించిన లీగల్ టీంతో లోపలికి వెళ్తానని చెప్పారు, కానీ లీగల్ టీంకు అలో చేయలేదు. కాబట్టి 9వ తారీఖు రోజు కేటీఆర్ఏ లీగల్ టీం లేకుండా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏసీబీ విచారణకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు కేటీఆర్. అయితే ఈ కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ను కూడా కేటీఆర్ ఇవ్వడం జరిగింది. ఆ ట్వీట్లో చాలా ఆయన అంటే ప్రభుత్వం సంబంధించి ఇప్పుడు గతంలో తాను చేసినటువంటి మీడియా సమావేశంలో చెప్పినటువంటి మాటల్ని మరోసారి ఉటంకిస్తూ ఆయన చెప్పారు. తాను ఏ తప్పు చేయాలని, ఒక ఎదురుదెబ్బ తగిలినా సరే ఒక ఎదురుదెబ్బలాగా అవుతుంది. అంటే ఆయన చేసినటువంటి ట్వీట్లో మానసికంగా సిద్ధమయ్యారు, అరెస్ట్ అవుతారనే విధంగా కూడా సిద్ధమైనట్టుగా కూడా ఆ ట్వీట్ సారాంశం తెలుస్తోంది. ఒకవేళ గతంలో ఒక మీడియా సమావేశంలో కూడా కేటీఆర్ చెప్పారు, తాను ఒకవేళ అరెస్ట్ అయితే అక్కడ యోగా చేస్తానని, బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర కూడా చేస్తానని చెప్పి కూడా ఆ మీడియా వాళ్ళతో గతంలో కేటీఆర్ చెప్పారు. అయితే ఈ విధంగా ఇప్పుడు ఆ ట్వీట్ చేయడం కావచ్చు, ఆ విధంగా వచ్చినటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఒక బీఆర్ఎస్ సంబంధించి ఒక ఉత్కంఠ వాతావరణం ఉంది. ఏం జరుగుతుంది, ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం చేయాలన్న దానిపై కూడా నేతలతో చర్చించినట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడ కేటీఆర్తో పాటు కూడా కవిత ఇద్దరు కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కూడా కలుస్తారని చెప్తున్నారు. కేసీఆర్ దగ్గరికి, ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తారంటున్నారు. అది ఇంకా క్లారిటీ రాలేదంటే ఏదైతే కోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత ఆ కాపీ బేస్ చేసుకొని లీగల్ టీం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అంటే లీగల్ టీం ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది, కాపీ ఉంటే కానీ ప్రొసీడ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కాపీ కోసం అయితే ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. ఆ కాపీ వచ్చిన తర్వాత ఆ లీగల్ టీం తీసుకునేటువంటి యాక్షన్, ఆ తర్వాత లీగల్ టీం ఎక్కడికి వెళ్ళాలనే దానిపై కేటీఆర్ కూడా ఉండాలి. కాబట్టి ఆ సమాలోచనలు చేసిన తర్వాత అప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళేటటువంటి అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఉదయం నుంచి కూడా నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలందరూ కూడా వస్తూనే ఉన్నారు. పొద్దుటి నుంచి ఇక్కడికి వచ్చారు ఈ రూట్లో. అయితే ఇప్పుడు జరిగేటటువంటి ఏసీబీ విచారణకు చాలా క్లియర్గా హరీష్ రావు చెప్పినటువంటి దాని ప్రకారం కావచ్చు, కేటీఆర్ చెప్పినటువంటి దాని ప్రకారం కావచ్చు, ఏసీబీ విచారణకైతే కేటీఆర్ హాజరవుతారని చెప్తున్నారు. దాంతోపాటు కొద్దిసేపు
క్రితమే ఈడీ విచారణ కూడా హాజరవ్వాలని ఈడీ నుంచి కూడా నోటీస్ వచ్చినటువంటి నేపథ్యంలో ఏసీబీ విచారణ జరిగే టైంలోనే ఈడీ విచారణ ఉంటుందా, లేకుంటే అన్ని రోజులు ఏసీబీ విచారణ జరుగుతుందా, ఆయన అరెస్ట్ అవుతారా, అసలు నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఎలా ఉండాలి అనేటటువంటి దానిపై చర్చలు జరుపుతున్నారు. ఇంకా అంటే ఇక్కడ సీనియర్ నేతలతో సమావేశమైన తర్వాత కొద్దిసేపు క్రితం హరీష్ రావు ఇక్కడ నుంచి వెళ్ళారు, కానీ కవిత అదేవిధంగా కేటీఆర్ ఇక్కడే ఉన్నారు. మరి కొద్దిసేపట్లో తీర్పు కాపీ వచ్చిన తర్వాత తీర్పు కాపీని బట్టి ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్.